ఆచార్య న్యూస్ వార్తలకు స్వాగతం. కమ్యూనిస్ట్ దళితునిపై దాడి చేసిన టీడీపీ పార్టీ కార్యకర్తలు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రాజుబోయిన సల్మాన్ కుమార్ పై దాడి మరియు కార్, ఆటో, ఎండు సామాగ్రిని ధ్వంసం చేసిన మల్లు రాజారెడ్డి అనుచరులు. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం దళవాయిపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మల్లు రాజారెడ్డి అనుచరులు 10 మంది కలిసి కమ్యూనిస్టు లీడర్ రాజుబోయిన సల్మాన్ కుమార్ పై దాడి చేసి బాధితుడి యొక్క కారు, ఆటో, బైక్, ఎండి సామాగ్రిని ధ్వంసం చేసి మా రాజారెడ్డి జోలికి వస్తే నిన్ను ఇంకా చంపేస్తాం కొడక అని బెదిరించి వెళ్లారు. కేతరాజుపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 206లో గత వారం క్రితం మల్లు రాజారెడ్డి నుండి 5 నుండి 30 ఎకరాల దాకా రాత్రులు జేసీబీలతో చదును చేసిన విషయం తెలుసుకున్న కమ్యూనిస్ట్ లీడర్ ఆర్ సల్మాన్ కుమార్ మరియు కమ్యూనిస్ట్ కార్యకర్తలతో ప్రభుత్వ భూములను కాపాడండి అని పుల్లంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మల్లు రాజారెడ్డి కక్షపూరితంగా బుధవారం అర్ధరాత్రి అతని అనుచరుల చేత దాడి చేయించడానికి సల్మాన్ కుమార్ ఆవేదన చెందుతూ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో మల్లు రాజారెడ్డి మరియు అనుచరులపై కేసును పెట్టగా సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ వెంటనే విచారణ చేపట్టి గాయాలైన ఆర్ సల్మాన్ కుమార్కు చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ వైద్యశాలకు పంపించి బాధితుడికి వైద్యం చేయించి దాడి చేసిన వాళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కించినారా ఇంకేమైనా సపోర్ట్ చేస్తున్నారా? మేము పరిష్కరించడం జరుగుతూ ఉంది. నైటు 11 గంటలప్పుడు ఒక దళిత యువకుడిపై 10 మంది వచ్చి దారుణంగా కొట్టి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ధ్వంసం చేసి కార్ను, ఆటోను, స్కూటీని, బైకును ఇవన్నీ ధ్వంసం చేసిపోతా ఉంటే ఇంతవరకు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఎస్సీ కులం కాకుండా అదరు అగ్ర కులస్తుల కులం క్యాస్ట్ కనుక అయితే ఈ పార్టీకి లోపల వేసేసి వాళ్ళ తాట తీసి లేనిపోని చిత్రహింసలు పెట్టి స్టేషన్లు మార్చిపోతుంది. ఇది ఎక్కడ న్యాయమండి? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మొన్న ఒక తిరుపతిలో ప్రతి చోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఖబర్దార్, ఇంకెక్కడ దళితులపైన దాడులు జరిగితే సహించే ప్రసక్తే లేదు. ఓట్లు వేసేది మేము, గెలిపించేది మేము, మీ జెండాలు మోసేది మేము, మీ బ్యానర్లు కట్టేది మేము, ప్రసారాల్లో పాల్గొనేది మేము, బూతులు చేసేది మేము. అన్నీ ఉపయోగించుకొని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దళితుల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కనుక ఇక సహించేది లేదని, మేము దేనికి భయపడమని, మీరు అరెస్ట్ చేసినా కానీ మేము సిద్ధమేనని. ఇలాంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం అనుకుంటే అట్లయిపోయింది, ఈ ప్రభుత్వం అంటే ఇట్లయిపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళితుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి దిక్కున మీరొక దిక్కున కంకణం కట్టుకొని మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారా? ఏం మాల ఎస్సీ, మాదిగా ఎస్సీ అంటే కేవలం ఒక ఎస్టీ అన్నా కూడా ఇంత కుల వ్యవస్థ చూపుతూ మా పైన ఇంత విరుచుకుపడుతున్నారే. ఏమండి ఎంఆర్ఓ గారు, మండలం మెజిస్ట్రేట్ గారు అంతా ప్రభుత్వం ల్యాండ్ దోస్తూ ఉంటే, యంత్రాలు పెట్టి సదనం చేస్తూ ఉంటే వీఆర్ఓలకు మీకు కనిపించదా? ఆ విషయం మా దళితులు వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి మాకే గొడవలు పెడతారా?
కనీసం మేము ఒక గుడి చేసుకున్నా కూడా మా మీద అప్పుడే కేసు పెట్టి లోపల వేపిస్తారు. 10-20 ఎకరాలు దోచుకుంటా ఉంటే యంత్రాలు పెట్టి దోచుకుంటా ఉంటే మీకు కనిపించదా అని అడుగుతా ఉన్నా. తలుపులు వేసుకొని తప్పించుకుంటే వదలము, ఖచ్చితంగా మిమ్మల్ని చంపి తీరుతామని చెప్పి ఈరోజు చెప్తున్నాం. మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా, ఇదే తహసీల్దారు భూ కబ్జాలు జరుగుతున్నాయి పలానా సర్వే నెంబర్లో, ఆ సర్వే నెంబర్లో పలానా వ్యక్తుల పేర్లతో సహా మేము ఇస్తే ఆ వ్యక్తుల మీద మీరు కేసులు నమోదు చేసి భయపెట్టింటే ఈరోజు ఇంత భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి లేదు కదా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళపైన ప్రేమ వలకబోస్తూ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఈరోజు వాళ్ళకు ఆ భూమిని చుట్టుపెట్టాలని చూస్తున్నారా అని చెప్పి ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు మేము సెల్వకుమార్ పైన విచక్షణారహితంగా దాడి చేయడం, నీచంగా తిట్టడము, దానిపైన వెంటనే SC ST అట్రాసిటీ కేసు, అలాగే అటెంప్ట్ మర్డర్ కేసును నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ మండలంలో ఉన్నటువంటి భూ కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ ఈ తహసీల్దార్ గుర్తించి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు భూములు పంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలా పంచని పక్షంలో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్నట్టు భూ కబ్జాలకు గురైనటువంటి భూములన్నింటినీ గుర్తించి మేమే ఆక్రమించి పేదలకు పంచుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అతనికి భూ కబ్జాదారులకు వాళ్ళకు చెప్పి రాత్రి 1 గంటల సమయంలో మా నాయకుడి మీద దాడి చేపిస్తారు. ఇక్కడ మీ విఆర్ఓ చెప్పడం ద్వారానే కంప్లైంట్ ఇచ్చారు. మేము పేదలకు ఇవ్వడానికి భూములు జరిగితే వెంటనే 2 నిమిషాల్లో వస్తారు కదా సార్. భూములు కేసు పెట్రోల్గా మేము ఇచ్చాము. చదువు చేస్తున్నారని అందరికీ తెలుసు. అసైన్ భూములు అసైన్ కంపెనీలు కూడా వాళ్ళు పెడుతున్నారని తెలిసింది. ఎట్లా పెట్టారనేది ఇంతకు గతంలో పెట్టినారని చెప్తున్నారు తప్ప ఇప్పుడు అసలు స్టార్టే కదా మనకు పెడుతున్నామని చెప్పేదానికి ప్రభుత్వ భూమి అనేది తెలుసు కదా. దాని మీద హెచ్చరిక బోర్డులు చేస్తుంది. ఎందుకంటే భూ కబ్జాదారులు యథేచ్ఛగా భూమిని కబ్జా చేస్తా ఉంటే మీకు తెలిసి కూడా మీ యంత్రాంగం ద్వారా వాళ్ళకి పోయి వాళ్ళు వచ్చి దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే మీరు కాబట్టి మీరు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి గుర్తించి దాంట్లో కాపాడాల్సిన బాధ్యత అది చేయండి. మీరు చేయకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వ భూములు కాపాడండి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి సమాచారం చేసి వాళ్ళు దాడి చేస్తే మిమ్మల్ని ఒకటి ఎక్కువ నంబర్ ఆఫ్ ఎక్కువ ప్రతి చోట 40 ఎకరాలు ఉంది ఇది పలానా సర్వే నెంబర్ అని చెప్పినప్పుడు మీరు ఇమీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే దాన్ని మీరు చేసుకోవాలి. వాళ్ళ మీద కేసులు పెట్టండి. రౌడీ షీటరు రాజారెడ్డి భూమి కబ్జా చేస్తాను. మీకు 2 సార్లు ఇప్పటికి మా పార్టీ తరఫున 3